ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం డిసెంబర్ 2025లో జరిగినటువంటి ఈ సిఎస్ఐఆర్ నెట్ ఉంది కదా, సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్ నెట్. ఓకే, డిసెంబర్ 2025 పార్ట్ బి నుంచి క్వశ్చన్స్ కొన్ని నేను డిస్కస్ చేస్తున్నాను. పార్ట్ బి నుండి, ఓకేనా, పార్ట్ బి నుంచి మీకు డిస్కస్ చేస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. వినండి, విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ ఒకసారి లైక్ కూడా చేయండి, సపోర్ట్ చేయాలి ప్లీజ్, ఓకేనా. సో ఇక్కడ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వాడు అడిగినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఏ బిలాంగ్ టు ఆర్ let y1 of x and y2 of x are two solutions of the differential equation y double dash plus e power x square plus cos x into y is equal to 0, such that y1 of 0 equals to 3, y1 dash of 0 equals to -1, y2 of 0 equals to -5, y2 dash లేదా y2 prime of 0 equals to a. Suppose W of y1 y2 denote the Wronskian of y1 and y2 if Wronskian of y1 y2 at x is equal to 1/2 is equals to 4, then find a వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే, మీరంతా ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ ప్రాబ్లంలో చూడు, ఇక్కడ y డబుల్ డాష్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాడా. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్తో మనం కంపారిజన్ చేయాలి. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ మనకి ఎంత ఇస్తున్నట్టు, ఇక్కడ వై డబుల్ డాష్ వై డాష్ లేదు కాబట్టి పి ఆఫ్ ఎక్స్ మనం ఏమిటిగా ట్రీట్ చేసుకుంటాము, 0గా ట్రీట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ గమనించుకోండి, 1/2 అనే ఈ పాయింట్ దగ్గర రాన్స్కిన్ వాల్యూ ఇస్తున్నట్టు. ఇక్కడ 1/2 దగ్గర మనకు రాన్స్కిన్ వాల్యూ ఎంత ఇస్తున్నాడు, 4 ఇస్తున్నాడు. అప్పుడు 0 దగ్గర ఈ ఏ వాల్యూ ఎంతనో చెప్పండి అని వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇది కూడా రాన్స్కిన్ వాల్యూవే. అట్లా 0 దగ్గర ఈ రాన్స్కిన్ వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ ఎంతనో చెప్పండి అంటున్నాడు. సో ఇలాంటి ప్రశ్నలు మనకు అడిగితే మనం ఉపయోగించుకోవాల్సినటువంటి థీరం ఏంటంటే అబెల్స్ థీరం ఉపయోగించుకుంటాం. బై అబెల్స్ థీరం, చాలా ఫెమిలియర్ థీరం, అబెల్స్ థీరం. ఈ అబెల్స్ థీరము ఏం చెప్తుందంటే రాన్స్కిన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు రాన్స్కిన్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఎక్స్ నాట్ అంటే మనకు ఇనిషియల్గా ఇక్కడ ఇనిషియల్ పాయింట్ అనమాట. ఇది అక్కడ ఎక్స్ నాట్ అంటే మనకి ఎంత ఇస్తున్నాడు చూడండి, మనకు ప్రాబ్లంలో 0 ఇస్తున్నాడా. రాన్స్కిన్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటూ ఈ పవర్ ఇంటగ్రల్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ నాట్ అంటే ఆల్రెడీ క్లియర్గా చూడండి, వాడు 0 దగ్గర రాన్స్కిన్ అని దాని అర్థం, ఓకేనా. ఎక్స్ నాట్ అంటే 0. ఇక్కడ ఎక్స్ వాల్యూ కూడా మనకి ఎంత ఇచ్చేసినాడు, 1/2 కదా.
రామ్స్కిన్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు రామ్స్కిన్ ఆఫ్ 0 ఇంటూ ఈ పవర్ ఇంటగ్రల్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏమిటి, కంప్లీట్గా 0 కదా, ఇంటూ డిఎక్స్. సో దాని వాల్యూ ఇంకా నీకు ఏం మిగులుతుంది, రామ్స్కిన్ ఆఫ్ 0 కదా వచ్చేది, ఈ పవర్ 0 1 కదా. సో రామ్స్కిన్ ఆఫ్ 1/2 అంటే దాని వాల్యూ ఎంత ఇస్తున్నాడు పిల్లలు, 4 ఇస్తున్నాడా. రామ్స్కిన్ ఆఫ్ 0 అంటే మనం ఏం రాసుకుంటాము, y1 ఆఫ్ 0, y2 ఆఫ్ 0 అండ్ y1 డాష్ ఆఫ్ 0, y2 డాష్ ఆఫ్ 0. సో 4 ఈక్వల్స్ టు y1 ఆఫ్ 0 అంటే మనకి ఎంత ఇచ్చినాడు చూడండి, మనకు 3 ఇచ్చాడు. డిటర్మినెంట్ ఆఫ్ y2 ఆఫ్ 0 అంటే ఎంత ఇచ్చినాడు, -5, అగైన్ -1. y2 డాష్ ఆఫ్ 0 ఎంత ఇచ్చినాడు అంటే a ఇచ్చేసాడు. సో డిటర్మినెంట్ AD మైనస్ BC 3a మైనస్ 5 ఈక్వల్స్ టు 4. సో దట్ ఇంప్లైస్ 3a ఈక్వల్స్ టు 9, 3133. సో ఏ వాల్యూ మనకి ఎంత వస్తుందో చూడండి, మనకు 3 కదా వచ్చేది. చూసారు ఎంత సింపుల్గా ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫార్ నాన్ నెగటివ్ రియల్ నంబర్స్, non-negative real numbers a, let square root of a denote non-negative square root, non-negative square root, non-negative square root. Consider the sequence. Consider the sequence xn, n is greater than or equals to 1, defined by x1 equals to 1 and xn plus 1 equals to square root of 1 plus xn by n. For n greater than or equals to 1, which of the following is true? Which of the following is true అని చెప్తున్నాడు. సో వాడు ఇస్తున్నటువంటి ఆప్షన్స్ ఏమిటంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ supreme of xn equals to 1, that is equal to root 2. Third one ditto 2. Fourth one ditto root 2 plus 1 అని మనకు ఆన్సర్స్ ఇస్తున్నాడు. root 2 plus 1 అని మనకు ఆన్సర్స్ ఇస్తున్నాడు. సో ఇక్కడ వాడు అడిగినటువంటిది ఏందో చూడండి ఇక్కడ, ఓకేనా. ఈ విధంగా ఇస్తున్నాడంటే అర్థం ఏం తెలుసిన, వాడు అడుగుతాడది కన్వర్ట్ చేసి అడుగుతున్నాడు. ఆ సీక్వెన్స్కి కన్వర్ట్ చేసి కనుక్కోమంటున్నాడు. స్టూడెంట్స్ అంతా ఏందో అనుకుంటారు, ఏందో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సుప్రీమ్ ఆఫ్ xn గ్రేటెస్ట్ లిమిట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. లిమిట్ వాల్యూ అడిగింది అక్కడ. దీని అర్థం ఏమి చూడండి ఇక్కడ, దీని మీనింగ్ ఏంటి, లిమిట్ సుప్రీమ్ ఆఫ్ xn అంటే ఎస్ గ్రేటెస్ట్ లిమిట్ పాయింట్ అని దాని అర్థం. ఇది మనకు ఎన్నోసార్లు మీకు రియల్ అనాలిసిస్లో క్లాసులు కూడా చెప్పుకున్నాం కదా, లిమిట్ సుప్రీమ్ ఆఫ్ xn అంటే ఎస్ గ్రేటెస్ట్ లిమిట్ పాయింట్. ఇక్కడ అడుగుతాడు ఏంటో తెలుసు, ఇక్కడ కన్వర్ట్ చేసి కనుక్కోమంటున్నాడు. అప్పుడు కన్వర్ట్ చేసి కావాలంటే మనం ఏం చేస్తాము, xn దగ్గర xn లెట్ దట్ ఈస్ ఈక్వల్ టు L కదా.
ఎక్స్ఎన్ దగ్గర ఎక్స్ఎన్ ప్లస్ 1 దగ్గర మనము ఎల్ అనుకుంటే అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎల్ స్క్వేర్ బై ఎన్ కదా. ఓకేనా, రైట్. ఇక్కడ మనం ఏం చేస్తాం చూడు, ఇక్కడ మనకు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దామా. అప్పుడు ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎల్ స్క్వేర్ బై ఎన్. సో దీన్ని మనము ఎలా రాసుకుంటామా, ఎన్ ఇంటూ ఎల్ స్క్వేర్, ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఎల్ స్క్వేర్. ఈ ఎల్ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో వాట్ ఈస్ ఎల్ స్క్వేర్? ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై, ఇక్కడ మీరు గమనిస్తే ఎన్ బై ఎన్ మైనస్ 1. దట్ ఇంప్లైస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ బై ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే వాట్ ఈస్ ఎల్ వాల్యూ? అప్పుడు ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే నీకు ఏమైపోతుంది? నీకు 1 కదా అయ్యేది, ఇక్కడ రూట్ 1 కదా చూడు. ఇక్కడ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ పెట్టుకుంటే ఏమైతుందో చూడ, మనకి ఇక్కడ 1 కదా వచ్చేది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 కదా ఎల్ వాల్యూ. ఇదే ఎక్సెన్ వాల్యూ, కన్వర్ట్ దిస్ వాల్యూ. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కదా, అప్పుడు 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కదా. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాడు అడుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, క్వశ్చన్ నెంబర్, ఒక 1 మినిట్ మొబైల్ క్లోజ్ అయింది. Yeah, right. Sorry for delay. సెల్ క్లోజ్ అయింది, అందువల్ల నేను మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చెప్పేపాటికి లేట్ అయింది ఏమనుకోదండి. ఇక్కడ చూడండి, లెట్ ఏ బి ఏ 3x3 మ్యాట్రిక్స్. లెట్ ఏ బి ఏ 3x3 మ్యాట్రిక్స్ ఓవర్ complex numbers, over complex numbers with the trace 1 and determinant కూడా 1. Suppose further one of the eigenvalues of A, one of the eigenvalues of A is 1. Which of the following statements statement is necessarily true? Necessarily true. సో వాడు ఇస్తున్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏమిటంటే, ద క్యారెక్టరిస్టిక్
పాలినామియల్ ఆఫ్ ఏ, polynomial of A has a repeated roots. అంటే ఆ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూలన్నీ ఇక్కడ ఐగన్ వాల్యూస్ రిపీటెడ్ అవుతాయి అని చెప్తున్నాడు. చూద్దాం. ఎవ్రీ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, every eigen value of A, every eigen value of A, absolutely every eigen value of A has absolute value 1, absolute value 1. తర్వాత థర్డ్ వన్, ఏ డస్ నాట్ హ్యావ్, ఏ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఐగన్ వాల్యూ, ఎనీ ఐగన్ వాల్యూ, ఎనీ ఐగన్ వాల్యూ ఆన్ ది ఇమాజినరీ యాక్సిస్, ఆన్ ది ఇమాజినరీ యాక్సిస్. ఇక్కడ దీనికి అంటే ఐగన్ వాల్యూస్, ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ ఇమాజినరీ వాల్యూస్ ఉండవు అంటున్నాడు. తర్వాత ఏ స్క్వేర్ ఇస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటున్నాడు. ఏ స్క్వేర్ ఈజ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటున్నాడు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకేనా? ఇవి వాడు ఇచ్చినటువంటి ఆన్సర్స్. సో ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఏ అనే ఈ మ్యాట్రిక్స్ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఓవర్ ద కాంప్లెక్స్ నెంబర్స్ విచ్ ట్రేస్ 1, డిటర్మినెంట్ కూడా 1 వచ్చింది. ఇక్కడ ట్రేస్ 1నే, డిటర్మినెంట్ కూడా 1నే. బాగా అబ్జర్వ్ చేయండి. ఆ 3 ఐగన్ వాల్యూస్ని కలిపినా నీకు 1 రావాలా, మల్టిప్లై చేసినా నీకు 1 రావాలా? అప్పుడు మీరు ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. సపోజ్ ఫర్దర్ వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 1. వాడు ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ ఒక ఐగన్ వాల్యూ 1 అంట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్టేట్మెంట్ ఈజ్ నెసెసరీలీ ట్రూ అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ దానికి ఐగన్ వాల్యూస్ రిపీటెడ్లో ఉంటాయి. అక్కడ ఉన్న ఐగన్ వాల్యూస్ మనము అబ్సల్యూట్ అంటే మాడ్యులస్ చేసినప్పుడు దాని వాల్యూ 1 వస్తుంది అంటున్నాడు. అసలు దీనికి ఇమాజినరీ వాల్యూసే ఉండవంటున్నాడు. ఏ స్క్వేర్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది అని వాడు అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు మనము ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఇక్కడ మనకు ట్రేస్ ఎంత ఇస్తున్నాడంటే 1 ఇస్తున్నాడు. ట్రేస్ ఎవరికి ఈక్వల్? ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్కి ఈక్వల్ కదా. ఐగన్ వాల్యూస్ అడిషన్, ట్రేస్ రెండు ఈక్వల్గా ఉంటాయా? ఆల్రెడీ మనకు ఒక ఐగన్ వాల్యూ వాడు ఇచ్చేసాడు 1 అని. అప్పుడు λ2 + λ3 = ఎంత అవుతుందో చెప్పండి. ఆల్రెడీ మనకు λ1 ఇచ్చేసినాడు 1 అని. అప్పుడు ఈ +1కు 1 క్యాన్సిల్ అయిపోతుంది, నీకు 0 కదా. తర్వాత డిటర్మినెంట్ కూడా మనకి ఎంత ఇస్తున్నాడు? 1 ఇచ్చినాడు. డిటర్మినెంట్ ఐగన్ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ కూడా ఎంత ఉంటుందమ్మా? ఈక్వల్గా ఉంటాయి కదా. అప్పుడు ఆల్రెడీ λ1 వాల్యూ మనకు 1 కదా. అప్పుడు λ2 × λ3 నీకు 1. చూడు ఇక్కడ ఈ రెండు కలిపితే నీకు 0 రావాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు 1 రావాలా. అప్పుడు నీకు ఏది పాసిబిలిటీ అవుతుందో చూడు. నీకు రెండు వాల్యూలు కలిపినప్పుడు నీకు 0 రావాలంటే నువ్వేమనుకుంటావు? 1 - 1. ఓకే, రెండు కలిపితే నీకు 0 వచ్చింది. మరి రెండు మల్టిప్లై చేస్తే నీకు -1 కూడా రావాలి కదా. రాదు కదా. గుర్తుపెట్టుకోండి, ఇట్లా రెండు వాల్యూలు కలిపినప్పుడు 0 రావాలి. రెండు వాల్యూలు మల్టిప్లై చేసినప్పుడు నీకు 1 రావాలంటే నువ్వు 100% ఇమాజినరీ వాల్యూస్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ λ2 దగ్గర నేను ఎంత తీసుకుంటున్నాను? i తీసుకుంటాను. λ3 దగ్గర నేను i తీసుకుంటాను. లేదా నీ ఇష్టం, λ2 దగ్గర i తీసుకో,
λ3 దగ్గర కూడా నువ్వు -i తీసుకోవాలి, ఎట్లయినా తీసుకోవాలి, నష్టం లేదు. అప్పుడు చూడండి ఇక్కడ λ2 దగ్గర -i, λ3 దగ్గర +i పెట్టుకుంటే 0. ఈ రెండింటిని మల్టిప్లై చేయి, -i ఇంటూ +i, నీకు దట్ ఈస్ ఈక్వల్ టు 1 కదా వచ్చేది. అవునా? చూసారా? అప్పుడు ఐగన్ వాల్యూలు ఏవైతే వచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ 1 -i +i. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. వాడు ఏం చెప్తున్నాడు, రిపిటేషన్ ఉంటాయి అంటున్నాడు. ఇది ఫాల్స్ అన్నమాట. అసలు ఇమాజినరీ వాల్యూసే ఉండవంటున్నాడు. ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ ఇమాజినరీ ఉండవంటున్నాడు, కాబట్టి ఇది ఫాల్సా? ఓకేనా? తర్వాత ఏం చేయమంటున్నాడు, ఎవ్రీ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ హ్యాస్ అబ్సల్యూట్లీ, అట్లా అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 1 అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఐగన్ వాల్యూస్ మనము మాడ్యులేస్ చేస్తే నీకు 1 వస్తుంది అంటాడు. అప్పుడు దీనికి మాడ్యులేట్ చేస్తా, దీనికి మాడ్యులేట్ చేస్తాను, దీనికి మాడ్యులేట్ చేస్తా, అప్పుడు నాకు ఎంత వస్తుంది చూడండి 1. మాడ్యులేస్ ఆఫ్ -i అంటే 1 కదా, మాడ్యులేస్ ఆఫ్ +i అంటే 1 కదా. అప్పుడు ఏ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుందో మీరు చూడండి, ఇక్కడ మనకు 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. ఓకేనా? కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్ కూడా ఎందుకు రాంగ్ ఆన్సర్ అవుతుందో చూడండి. ఒకవేళ నువ్వు ఆ మ్యాట్రిక్స్కి ఇలా అనుకో, 1 0 0 0 i 0 0 0 -i ఇట్లా అనుకో. ఆ మ్యాట్రిక్స్ నువ్వు ఇలా తీసుకో, అప్పుడు దానికి ఐగన్ వాల్యూస్ ఏంటివి, 1 i -i కదా. ఫోర్త్ వన్ ఎందుకు, ఇదే నీ ఆన్సర్ అయిపోయింది ఇక్కడతో. నాలుగోది ఏమవుతుందంటే మీరు గమనించుకోండి ఇక్కడ, అప్పుడు a², అప్పుడు స్క్వేర్ చేస్తే నీకు ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ a² అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాదు కదా. అప్పుడు చూడండి ఇక్కడ a² అన్నప్పుడు నీకు ఎంత వస్తుందంటే 1 0 0 0, i² వాల్యూ -1 0 0 0, i² వాల్యూ -1, ఆల్రెడీ -1 ఉంది కాబట్టి +1. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. కాబట్టి 4 కూడా రాంగ్ ఆన్సర్ కదా. 4 కూడా నీకు అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫైనలీ అవర్ ఆన్సర్ ఈస్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా మనకు ఫాల్స్ అయిపోతుంది అన్నమాట. చూసారా ఎంత సింపుల్గా ఇచ్చినాడు చూడండి. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ యాక్చువల్లీ ఇది చాలా చిన్న ప్రాబ్లం. 10th క్లాస్ స్టాండర్డ్ అనుకోవాల్సింది ఈ ప్రాబ్లం. 10th క్లాస్ స్టాండర్డ్ ఇది. అక్కడ కూడా ఫార్ లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లెవెల్ అనుకోండి, 10th క్లాస్ కాకపోతే. ఫార్ నాన్ నెగటివ్ రియల్ నంబర్స్, ఎంత సింపుల్గా ఇచ్చినాడు చూడండి. ఇక్కడ రియల్ నంబర్స్, let root a denote its non-negative square root consider the function f maps R to R given by f of x is equals to x into square root of x square plus 3 minus square root of x square plus 2. Then which of the following is true? Which of the following is true? Which of the following is true అంటున్నాడు.
సో ఇక్కడ వాడు ఇస్తున్న ఆప్షన్స్ ఏమిటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అంటే లిమిట్ కనుక్కోమంటున్నాడు, అంతే వాడు అడిగింది. రెండవది కూడా సేమ్, దాని వాల్యూ 0. మూడవది కూడా డిటో, దాని వాల్యూ 1. నాలుగవది నీకు 1/2 అని ఇస్తున్నాడు. ఇంకా ఏముందో చెప్పండి ఇక్కడ మీరు మనం చేసేదంటే ఏముందో చూడండి. ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందా? సో అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమిటి? ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఇదే కదా మనకు వాడు ఇచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒకసారి గమనిస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రేషనలైజ్ చేస్తాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఇట్లా రేషనలైజ్ చేద్దామా? ఎప్పుడైతే నువ్వు రేషనలైజ్ చేసేస్తావో ఇంకా అయిపోయి నీకు ఆన్సర్ వచ్చేసినట్లే కదా. దాని అర్థం లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ, ఇక్కడ గమనించుకోండి అమ్మా ప్లీజ్, ఒకసారి గమనించండి. ఇక్కడ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా అయ్యేది. అప్పుడు ఏ స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుందో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, బి స్క్వేర్ అంటాడు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, అప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రూట్లో నుంచి ఎక్స్ స్క్వేర్ అనేది అవుట్ సైడ్లోకి వచ్చేస్తే నీకు ఇలా మిగిలిపోతుందా లేదా? 1 + 3/x² ప్లస్ 1 + 2/x². ఒకసారి మీరే గమనించుకోండి. అప్పుడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందా? ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి కూడా క్యాన్సిల్ అయిపోతుందా? ఇంకా నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసిందా 1/2 అని? 1/2నే కదా ఆన్సర్. చూడండి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ, అప్పుడు 3 - 2 అంటే ఎంత అవుతుందమ్మా? 1/, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 3/x² ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 2/x². సో 1/, అప్పుడు ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ పెడితే దీని వాల్యూ 0 అయిపోతుంది. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ పెడితే దీని వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి √1 అంటే 1, పక్కన 1. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1/2 కదమ్మా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఇదే కదా మన ఆన్సర్. 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. ఒకసారి మీరే చెప్పండి, 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కదా. చూసారా ఎంత సింపుల్గా అడిగాడు చూడండి. అక్కడక్కడ మనం బాగా వెతికి కొద్దిగా ఆలోచిస్తే ఒక 25కి మనము కనీసం ఒక 15 వరకు చేయొచ్చు, ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఒక 15 ప్రాబ్లం చేసేయచ్చు. చాలు, 15 మూల 45 కదా.